దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా, లేవలేదా? 5 to 6 మీ అందరి కోసం ప్రార్థన, ఆరాధన వింటున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని శక్తిని పొందుతున్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? కదండి, ఏదో 40 దినాలు, 30 దినాలు, 20 దినాలు అని కాదు, కానీ మనం ప్రభుతో కొనసాగాలి. చాలామంది నిరుత్సాహం ఈ మధ్యలో ఉంటుంది. కృంగిన స్థితి కొందరు, నిరుత్సాహం కొందరు, ఓడిపోయిన స్థితి కొందరు, పడిపోయిన స్థితి కొందరు, బలహీనమైన స్థితి కొందరు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఏంటమ్మా యేసయ్యని నమ్మితే ఏంటి? పాప క్షమాపణ, పరలోకం, నిత్య జీవం. నీకు తోడుగుంటాడు యేసయ్య. ఈరోజు ధైర్యంగా ఉండండి. ఈరోజు ఎంతమంది వింటున్నారో మీ అందరి కోసం చక్కటి మాట నేను చదువుతాను. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. చదువుతున్నాను. మరి కీర్తనల గ్రంథం 3వ కీర్తన అద్భుతమైన మాట 3వ వచనం. యెహోవా, నీవే నా కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నా కేడము, నా అతిశయాస్పదము నీవే, నా తల ఎత్తువాడవు. దేవుడు అంటున్నాడు, నేను నీ కేడము, నీ తల పైకెత్తదను. అందరూ ఆమెనని చెప్పండి. నేను నీ కేడము అంటే నేను నీ కేడమై ఉన్నాను, నీ తల పైకెత్తదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ కోర్టు కేసు, నీ కుటుంబ సమస్య, నీ ఆర్థిక సమస్య, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు దేవుడు విడిపించబోతున్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు అందరు దూరంగా ఉన్నా, ఒకవేళ ఎవరు నిన్ను దించినా నీ తల పైకెత్తువాడాయన. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభుని స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ఈరోజు మరి అద్భుతంగా మార్నింగ్, ఈవినింగ్ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో సభ జరుగుతుంది. శనివారం ఉదయం 10 నుంచి 1 గంట, మార్నింగ్ 5 to 6, ఈవినింగ్. ఆదివారం రేపు 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. అంతేకాక బెల్లంపల్లిలో శనివారం ఈవినింగ్ సర్వీస్, ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలుగా ప్రభు శక్తి పొంది ప్రార్థనలో ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో వారు రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకము నాయన పరిశుద్ధాత్మ క్రియ జరిగించి అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ బాధ, మానసిక ఒత్తిళ్లు, విడిపోయిన కుటుంబాలు, కోర్టు కేసులు, గొడవలు, కొట్లాటలు, భూతగాదాలు, భూ సంబంధమైన బంధకములు, సమస్యలు, చేతబడి మంత్రతంత్ర క్షుద్ర శక్తుల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి, నానావిధ బంధకముల నుంచి విడుదల పొంది తోడుగా ఉండండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి పొందులాగా ఆశీర్వదించండి. అంతేకాక ప్రభా, వారి తలపైకి ఎత్తండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు రోగులై ఉన్నారో స్వస్థపరచండి. ఎంతమంది నాయన 10th ఇంటర్మీడియట్ ప్రిపేర్ ఎగ్జామ్స్ కొరకు వారి గొప్పగా సాక్షిగా నిలబడి మంచి రిజల్ట్ ఉండాలి. జాబ్ లేని వారికి జాబ్స్, అప్పుల బాధల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, నిరుత్సాహం నుండి విడుదల, కృంగుదల నుంచి విడుదల అందరికీ దయచేయండి. వాగ్దానం వింటున్న ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి వారి దేశంలో ఉజ్జీవం, అపోస్తుల సేవ, భారతదేశంలో ఉజ్జీవం, అపోస్తుల సేవ, జాషువా జనరేషన్, కల్వరి మినిస్ట్రీని ఒక అద్భుతమైన అగ్ని వలె మార్చి ఆశీర్వదించి ప్రామిస్ ల్యాండ్కి బెల్లంపల్లికి వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించి వర్ధిల్ల చేయండి. ఎంతమంది వాగ్దానం వింటున్నారు, లైవ్ చూస్తున్నారు, వారందరినీ బ్లెస్ చేస్తూ తోడయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా మరి మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను 14, ఈరోజు 15, రేపు 16 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. రండి, పాలు పొందండి. మార్నింగ్ మీటింగ్ ఉంటుంది, ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. ఆదివారం ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో శనివారం సాయంత్రం మీటింగ్, అంతేకాక ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాలు పొందాం, దేవుని దీవెనలు పొందాం. మరి 22వ తారీఖు సికింద్రాబాద్ సిటీ రివైవల్ మీటింగ్, సికింద్రాబాద్ యాప్రాల్లో ఆ యొక్క ఫుట్బాల్ గ్రౌండ్లో శనివారం 22 సాయంత్రం 5 గంటలకి సిటీ రివైవల్ మీటింగ్. కుటుంబాలుగా రండి, పాలు పొందండి. దేవుడు మనందరినీ దీవించబోతుండగా బలం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.